శ్రీ చోటి ఆనంద రఘునందన్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్, డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, టిఎస్, వారిని అందరి కరతాల ధ్వనుల మధ్య సాదరంగా ఆహ్వానం పలుకుదామండి. ఈరోజు అద్భుతమైనటువంటి కార్యక్రమానికి డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్, కల్చర్ అండ్ టూరిజం వారు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, నిజంగా ఈ ఆడిటోరియం గురించి చెప్పాలంటే దేవులపల్లి రామానుజరావు ఆడిటోరియం, దీంట్లో మేము 108 రోజుల పాటు కంటిన్యూస్గా చేశామండి కార్యక్రమాలు. ప్రతిరోజు కార్యక్రమం అన్నమాట. 9 ప్రపంచ రికార్డులు సాధించాం దాంట్లో. అలాగే డాక్టర్ పశుమర్తి శేషబాబు గారు రీసెంట్గా ఒక పాట మీద 4500 మందితో గచ్చిబౌలి స్టేడియంలో గిన్నీస్ వరల్డ్ రికార్డు గురించి చేయడం జరిగింది. గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా సాధించడం జరిగింది భారత్ ఆర్ట్స్ అకాడమీ. మీ అందరి సహాయ సహకారాలతో ఎంతోమంది ఉన్నారండి, పెద్దలు కానివ్వండి, గురువులు కానివ్వండి, చిన్నారులు కానివ్వండి, ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నవారు, పరోక్షంగా మాకు ఎంతోమంది అతిథులు కానివ్వండి, మా స్పాన్సర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మాకు అంటే ఇటు ప్రత్యక్షంగా చేసినా పరోక్షంగా చేసినా మాకు సహాయ సహకారాలు అందిస్తూ మేము చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా విజయవంతం చేయడంలో వారి పాత్ర ఉందని చెప్పి సభాపూర్వకంగా తెలియజేస్తూ వారికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడే చేసినటువంటి అతిథి మన రఘునందన్ రావు గారు, అసిస్టెంట్ డైరెక్టర్, డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్. అంటే ముందే చెప్పారు కొంచెం ఆలస్యం అవుతుందని చెప్పి, ఆలస్యంగా వచ్చిన కరెక్ట్ టైంకి అందుకున్నారు. వారికి సభాపూర్వకంగా ఒక్కసారి అభినందనలు తెలియజేస్తూ ఈనాటి సందర్భాన్ని పురస్కరించుకొని వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు ఇక్కడ విచ్చేసిన పెద్దలకు మరియు పిల్లలకందరికీ కూడా శుభాభినందనలు, పెద్దవారికి నమస్కారములు, గురువు గారికి అందరికీ కూడా పాదాభివందనాలు. ఈరోజు బోనాలు హైదరాబాదులో మాణిక్య వీణాముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్రనీలజ్యుతి కోమలాంగీ మాతంగ కన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః జగదేకమాత. ఈ కార్యక్రమానికి ఇంత దిగ్విజయంగా జరిగినందుకు ఆ అమ్మవారు మనందరికి కూడా ఆయురారోగ్యాలు కలగజేయాలని కోరుకుంటూ, నేను దాదాపుగా 30 సంవత్సరాలు అయింది డిపార్ట్మెంట్కి వచ్చి. కళాకారులందరికీ కూడా నేను ఎంతో వాత్సల్యంతో మెలుగుతాను, వారు కూడా నా పట్ల కూడా అంతే వాత్సల్యంతో మెలుగుతారు. మా డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చాక చాలా ఇతోధికంగా ప్రభుత్వం తరఫున మా వంతుగా మేము చాలా సహాయం చేస్తున్నాము, ఇంకా చేస్తామని చెప్పుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఈ సభకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఒకసారి మీ అందరికీ అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా షార్ట్ అండ్ స్వీట్గా చక్కటి సందేశాన్ని ఇచ్చారు. మాలాంటి సాంస్కృతిక సంస్థలను, కళాకారుల్ని ప్రోత్సహిస్తూ అప్పటి ముఖ్యమంత్రులు కానివ్వండి, అప్పటి మినిస్టర్ కానివ్వండి, అలాగే ఇప్పుడు వచ్చేటటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా జూపల్లి కృష్ణారావు గారు మినిస్టర్, అలాగే సీఎం గారు కానివ్వండి, అలాగే మామిడి హరికృష్ణ గారు డైరెక్టర్, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ రఘునందన్ రావు గారు, వీరు మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఈ కళల్ని ప్రపంచవ్యాప్తంగా మన కళను పోషించుకునే రకంగా కళాకారులకి వివిధ ప్రదేశాల్లో వేదికలు ఇచ్చే దశగా, వారిని ప్రోత్సహించే దశగా, అలాగే ఎంతోమంది గురువుల్ని సన్మానించుకొని వారిని సత్కరించుకునే మహద్భాగ్యాన్ని మాకు కల్పిస్తున్నందుకు అందరూ సాంస్కృతిక సంస్థల తరపున కూడా
డిపార్ట్మెంట్కి మరొకసారి అభివందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఒక చిన్న మనవి, నేను యూట్యూబ్ మాత్రం ఈ కాలంలో చాలా విజృంభణగా యూట్యూబ్ అంటే సినిమాలు కూడా ఈవెన్ చాలా వేరే ఈ ఎంటర్టైన్మెంట్లో కూడా యూట్యూబ్ అనేది ఇప్పుడు నెంబర్ 1 అయింది. కాబట్టి నా వంతు ప్రయత్నంగా ఒక చిరు ప్రయత్నం చేశాను. తెలంగాణ కళారత్నాలని ఫ్రీలాన్స్గా ఒక మన ఆర్టిస్ట్ అందరిది కూడా ఒక సంగ్రహంగా ఒక దగ్గర యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ప్రతి ఆర్టిస్టు వారి టెలిఫోన్ నెంబర్, వాళ్ళ ఈమెయిల్ మొత్తం కూడా నా వంతు చిన్న ఉడతా భక్తిగా నేను ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీ అందరి ఆశీర్వచనం కరతాళ ధ్వనులతో నన్ను ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. తప్పకుండా సార్, విష్ ఆల్ ది బెస్ట్. మీరు ఆ రంగంలో కూడా విజయాన్ని సాధించాలని చెప్పి కోరుకుంటూ, అట్లాగే ఇందాక గురువు గారు రాధేశ్యామ్ గారిని చెప్పాలి.